ఈ మహానుభావులను మేము అడుగుతున్న ప్రశ్న ఒకటే. ఇప్పుడు ఐబొమ్మ అన్నది ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి వెబ్సైటే, దాంట్లో ఏం డౌట్ లేదు. చర్యలు తీసుకోవాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదు. మంచి పని చేసిర్రు అనుకుందాం. కానీ మరి మీరు చేస్తున్న పని ఏంది? ఇప్పుడు ఆడ కూర్చున్న దగ్గుబాటి సురేష్ బాబు కానీ, ఆడ కూర్చున్న దిల్ రాజు కానీ, ఇంకో అల్లు అరవింద్ కానీ, ఇంకొక ఆయన కానీ, మొత్తం ఒక నలుగురు చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం ఉంది కదా. ఇక హీరోల విషయానికి వస్తే ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక వెంకటేష్, మొత్తం మీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారు జనాలు, థియేటర్లకు వస్తలేరు అని అన్నది కదా మీది. థియేటర్లకు ఎందుకు వస్తలేరు? థియేటర్లకు రాకపోవడానికి కారణం ఏంటి? మామూలు థియేటర్లని మల్టీప్లెక్స్లుగా మార్చేసి, సినిమా టికెట్ల ధరలను ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి, ఒకవేళ ఫ్యామిలీ సినిమాకి వస్తే వాటర్ బాటిల్ 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు చేసి, 20 రూపాయల 10 రూపాయల సమోసా 150 చేసి, 50 రూపాయల పాప్కార్న్ 10 రూపాయల పాప్కార్న్ 400-500 కమ్మి, బయట నుంచి కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకుపోకుండా అడ్డుకొని జనాల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు కదా. దాని మీద పెట్టాలి మీరు ప్రెస్ మీట్. దీని మీద పెట్టిన సంతోషం బాగానే ఉంది. ఆహా మేము చాలా పెద్ద ఇది చేసినామని, వెరీ గుడ్, బాగుంది. కానీ దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి. సామాన్య జనాన్ని ఈ మల్టీప్లెక్స్ల పేరుతో ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో దాని మీద కూడా పెట్టండి. ప్రజల ట్యాక్స్ల ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీరు బతుకుతున్నారు. మీరు అంటే ఇక్కడ నివసిస్తున్నారు. మీరు ఎగ్జంప్షన్స్ పొందుతున్నారు, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు తీసుకుంటున్నారు.